హలో అందరికీ. ఈరోజు నిఫ్టీ 50లో తీసుకునే ట్రేడ్స్ గురించి అండ్ రేపు బీటీఎస్టీకి ఏం ప్లాన్ చేశాను అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఓవరాల్గా లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మనం ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గరకు వచ్చాం. అది స్ట్రక్చర్ ఫేర్ వాల్యూ గ్యాప్ డే టైం ఫ్రేమ్లో. సో మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు సూచనలు ఉన్నాయి, బట్ లోవర్ టైం ఫ్రేమ్లో మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, లైక్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవ్వడం ఇలాంటివి ఏదైనా. సో ఎస్ఎంసీ ప్రకారం ఇన్ కేస్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితే మనం హయ్యర్ టైం ఫ్రేమ్ని రెస్పెక్ట్ చేస్తుందని చెప్పి ఉద్దేశంతో మనం లోవర్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకుంటాం అండ్ మార్కెట్లో కంటిన్యూ చేయొచ్చు మనం ఈ పర్టికులర్ హై బ్రేక్ చేయడానికి. ఫస్ట్ అయితే ఈ ప్రీవియస్ 21st లాస్ట్ వీకెండ్ ఫ్రైడే ఏదైతే హై ఉందో దాన్ని బ్రేక్ చేయడం అండ్ ఓవరాల్గా ఈ హై రేంజ్ బ్రేక్ చేయడం, ఒక విధంగా అది ఆల్ టైమ్ హై అనమాట. సో జరిగింది ఏంటి, లోవర్ టైం ఫ్రేమ్లో ఒకసారి మనం వెళ్ళి చూసుకుందాం. అండ్ నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేస్తాను, మార్కెట్ ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, అంటే మార్కెట్ సెంటిమెంట్ బట్టి గ్యాప్ అప్ ఓపెన్ అయితే, మార్కెట్ ఫస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఇక్కడ ఉన్న ప్రీవియస్ సప్లై ఏదైతే ఉందో, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పుల్ బ్యాక్ వెళ్ళింది, ఆ తర్వాత అక్కడ నుంచి ఫాలో అయింది కదా. సో కంప్లీట్గా పుల్ బ్యాక్ ఏదైతే ఉందో ఆ పుల్ బ్యాక్లో లాస్ట్ సప్లై ఎక్కడ ఉంది, అక్కడ నుంచి కానీ ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి కానీ ఇన్ కేస్ ఫాలో అయితే లోవర్ టైం ఫ్రేమ్లో మనకి ఆల్రెడీ చేంజ్ ఆఫ్ రేట్ అయింది కదా. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే స్ట్రక్చర్ అంతా చేంజ్ అయిపోయి ఉంటుంది. సో మార్కెట్లో మనకి లోవర్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ రేట్ అయింది కాబట్టి అది రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్ డే టైం ఫ్రేమ్ ప్రకారం కంటిన్యూ చేయడానికి పైకి. సో మార్కెట్లో నేను ఆ విధంగానే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. అండ్ మార్కెట్లో ఫస్ట్ టార్గెట్ ఏంటి, ఈ 15 minutes ప్రకారం ప్రీవియస్ హైని బ్రేక్ చేయడం అనేది ఫస్ట్ టార్గెట్. సో మార్కెట్ ఫాలో అయింది అండ్ ఈరోజు డే హై ఏదైతే ఉందో అది లిక్విడిటీ స్వీప్ చేసింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ క్యాండిల్లో 10:30 క్యాండిల్ లిక్విడిటీ స్వీప్ చేసింది. స్వీప్ చేసిన తర్వాత ఏం చేసింది, అక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్స్ అవ్వడానికి హింట్ ఇచ్చింది. మార్కెట్ పుల్ బ్యాక్ ఇచ్చింది, లోవర్ టైం ఫ్రేమ్లో మళ్ళీ చేంజ్ ఆఫ్ రేట్ అయింది. అంటే ఈ టైం ఫ్రేమ్లో ఒక పుల్ బ్యాక్ లోవర్ టైం ఫ్రేమ్లో ఒక హయ్యర్లో అవుతుంది. అంటే ఇప్పుడు మనం పైకి చూసుకుంటున్నాం కదా, అందుకని. సో ఇక్కడ కూడా మార్కెట్ అనేది పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఈ పర్టికులర్ 10:30 నుంచి ఆల్మోస్ట్ 10-11 o'clock వరకు ఈ హాఫ్ అన్ అవర్లో ఏదైతే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ చేసిందో, మార్కెట్ అక్కడ ఉన్న ఎక్స్ట్రీమ్ సప్లైకి ఎప్పుడైతే ట్యాప్ అయి రిజెక్షన్ చేసిందో లోవర్ టైం ఫ్రేమ్లో అక్కడ ఎంట్రీ తీసుకున్నాం. సో ఆల్రెడీ ఫేర్ వాల్యూ గ్యాప్ వన్స్ యూజ్ అయిపోయింది, సో దీన్ని యూజ్ లేదు. సెకండ్ టైం జస్ట్ లిక్విడిటీ స్వీప్ చేసింది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం హైని బ్రేక్ చేయడానికి. ఫస్ట్ హైని అయితే అది కూడా ఏం చేసింది, ఈరోజు డే హై బ్రేక్ స్వీప్ చేసిన తర్వాత మార్కెట్ అక్కడ నుంచి ఫాలో అవడానికి స్టార్ట్ చేసింది. సో ఇక్కడ ఫేర్ వాల్యూగా ఆల్రెడీ యూజ్ అయిపోయింది కాబట్టి డే టైం ఫ్రేమ్ ప్రకారం మార్కెట్లో లిక్విడిటీ ఎక్కడ ఉంటుంది, మార్కెట్ ప్రీవియస్ పుల్ బ్యాక్ కిందనే ఉంటుంది కదా. సో ఇక్కడ ఫేర్ వాల్యూగా ఆల్రెడీ యూజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మార్కెట్లో లిక్విడిటీ ఈ లో కింద ఉంటుంది. 19th November ఏదైతే ఉందో దాని లో కింద లిక్విడిటీ ఉంటుంది. సో ఆ క్యాండిల్ లోని టార్గెట్ చేయడానికి అని చెప్పి మార్కెట్ అక్కడ నుంచి ఫాలో అవుతుంది. సో లోవర్ టైం ఫ్రేమ్లో నేను ఫస్ట్ టార్గెట్ అక్కడ తీసుకున్నా, ఎంట్రీ ఇక్కడ తీసుకున్న సెల్లింగ్కి. అండ్ టార్గెట్ ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ కూడా ఇంటర్నల్లో ఒక పుల్ బ్యాక్ ఉంది కదా ఎక్స్ట్రీమ్, ఇది ఇంటర్నల్లో ఒక నెస్ట్ అనమాట. సో ఇదొక పిఓఐ, ఇక్కడ కూడా పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, మార్కెట్ ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళొచ్చు. సో అందుకే టార్గెట్ నేను ఇక్కడ వరకే పెట్టుకున్నా. లేదంటే టార్గెట్ ఓవరాల్గా నాది డే టైం ఫ్రేమ్ ప్రకారం ఈ లిక్విడిటీ తీసుకున్నాం 25,856 లెవెల్. ఓకే, సో మార్కెట్లో ఆల్మోస్ట్ మన ఫస్ట్ అయితే టార్గెట్ ఏదైతే ఉందో ఆ 2 టార్గెట్లు హిట్ అయింది బీరీస్ సైడ్ది. అండ్ ఫైనల్గా ఇప్పుడు బీటీఎస్టీకి ప్లాన్ చేయడానికి అయితే నేను లోవర్ టైం ఫ్రేమ్లో ఇన్ కేస్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవ్వకపోతే ఉంటే నేను ఎంట్రీ తీసుకున్నాను, బట్ ఓవరాల్ నెగిటివిటీ ఇంకా ఉంది. అండ్ లోవర్ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే 5 minutesలో కొద్దిగా వెళ్దాం, ఎందుకంటే 15 minutesలో స్ట్రక్చర్ ఇంకా పూర్తిగా క్రియేట్ అవ్వలేదు, వన్ సైడ్ అయింది. సో మార్కెట్లో ఇక్కడ ఒక లాస్ట్ పుల్ బ్యాక్ ఉండేది కంటిన్యూస్గా, అండ్ ఇక్కడ చిన్న ఫేర్ వాల్యూ గ్యాప్ ఉండేది. ఏదైతే లిక్విడిటీ స్విప్ చేసిందో మార్కెట్ ఆ ఫేర్ వాల్యూని ఫిల్ చేసింది అండ్ మార్కెట్ అక్కడి నుంచి ఫాలో అవడం స్టార్ట్ చేసింది. మనం 1 minute చూసినా మార్కెట్లో రిజెక్షన్ తీసుకుంది. ఇన్ కేస్ మార్కెట్ ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయి ఉంటే నేను బీటీఎస్టీకి పీ సైడ్ వెళ్తాను, బట్ ఆల్రెడీ సెంటిమెంట్ నెగిటివ్ ఉండడం వల్ల, బట్ లోవర్ టైం ఫ్రేమ్లో మీరు చూసినట్టయితే లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ కింద కన్సిడర్ చేసినా ఇదంతా జరిగింది ఎక్కడి నుంచి లేదు. సో నేనైతే దీన్ని ఎక్కువగా వెయిటేజ్ ఇవ్వట్లేదు, కాకపోతే నేను బీటీఎస్టీకి వ్యూ మాత్రమే పెట్టుకుంటున్నాను బీరీ సైడ్ ఉంటుందని చెప్పి. బట్ ఎంట్రీస్ ఏదైనా నా క్యారీ ఫార్వర్డ్ అయితే ఇప్పుడు వచ్చి నేను ఈ ప్రీమియంని తీసుకునే లేదు. ఓకే, సో రేపటికి నా వ్యూ బీరిష్ అండ్ టార్గెట్ అనేది మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కిందకి. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలా ట్రీట్ చేయాలనేది, గ్యాప్ అప్ ఓపెన్ అయితే లాస్ట్ పుల్ బ్యాక్ మనకి ఇక్కడి నుంచి వచ్చింది 3 o'clock నుంచి. సో 3 o'clock అంటే లాస్ట్ ఈ పుల్ బ్యాక్ ఏదైతే వచ్చిందో ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇక్కడ నుంచి అయింది కాబట్టి ఇదంతా మనకు ఒక సప్లై. ఈ సప్లై నుంచి మార్కెట్ అనేది ఫాలో అవ్వచ్చు. అండ్ మార్కెట్లో మనకి ఇక్కడ నుంచి ఇన్ కేస్ మెజరింగ్ టూల్ ఇన్ కేస్ మార్కెట్ మనకి ఈ రేంజ్లో ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ నుంచి మనకి ఒక 150 points అయితే ఈజీగా గ్రాప్ చేయొచ్చు. ఇన్ కేస్ లేదు అనుకుంటే డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే మ్యాక్స్ ఇప్పుడు ఉన్న వాల్యూ నుంచి ఆల్మోస్ట్ 80-90 points గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మ్యాక్స్ అయితే పాజిటివ్ వస్తే ఇక్కడ నుంచి సెల్ చేద్దాం,
నెగిటివ్ అయితే ఆల్రెడీ మన టార్గెట్ హిట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మనం స్ట్రక్చర్ను బీరిష్ స్ట్రక్చర్ నుంచి బుల్లిష్ కన్వర్ట్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం, ఆ తర్వాత ఎంట్రీస్ తీసుకుందాం. ఓకే, ఇది నిఫ్టీ 50లో ఈరోజు చేసిన ప్లాన్స్ అన్నీ. రేపు కలుద్దాం.